మొత్తానికి నాకున్న ప్రశ్నలో ఒక దానికి సైంటిఫిక్ రీజన్ అయితే దొరికింది. అదేంటంటే పూర్వంలో టెంపుల్స్ అనేవి ఏ ప్రదేశంలో అయితే అయస్కాంత తరంగ క్షేత్రాలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ లోతైన గొంతు తవ్వేవారు. అందులో పంచలోహాలు మరియు పాదరసంతో కూడిన రేకుల్ని క్రమ పద్ధతిలో చేసి అమర్చి దాన్ని పూడ్చి ఆ పైన విగ్రహాన్ని ప్రతిష్ఠించేవారు. ఎప్పుడైతే విగ్రహం కింద లోహాలు అమర్చామో అవి భూమిలో ఉండే శక్తిని ఆకర్షించి గర్భగుడి మొత్తం ఆ పవర్ నిండేలా చేస్తాయి. అందుకే మనం ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ అనేవి మన బాడీ బేగా అబ్జర్వ్ చేసుకుంటుంది. నేను మొన్న చెప్పులు తీసేసి నడవమన్నది అందుకే. అంతేకాదు గుడి గోపురం పైన యాంటీనాలా ఉండే పంచలోహాలతో చేసిన కలశాన్ని అమరుస్తారు. ఈ కలశానికి ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాపర్టీస్ వల్ల ఆకాశంలో ఉండే వివిధ రకాల తరంగాలనే కాకుండా చంద్రుడి నుంచి వచ్చే మ్యాగ్నెటిక్ వేవ్స్ ని ఆకర్షించి పొద్దున్న కల్లా ఆ పవర్ తో గుడినంతా నింపేస్తుంది. ఇదంతా కాదు, మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక సెల్ ఫోన్ టవర్ ఆ ప్రదేశంలో ఉన్న సెల్ ఫోన్లు అన్నిటికీ సిగ్నల్స్ అందిస్తాయి. అదే విధంగా గుడి గోపురాల పైన ఉండే కలశాలు మనకి పవర్ ని అందిస్తాయి. అలాంటిది కాశీలో ఎన్ని యాంటీనాలు ఉన్నాయో మన ఊహకే అందవు. అందుకే కాశీ అంత పవర్ఫుల్. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, అవన్నీ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. ఇందులో టైం సరిపోవట్లేదు.